రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా మా పరలోకపు తండ్రి, ఈ రోజంతా మీ కృపలో కాచి కాపాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మా మీద నీ దయ, నీ రక్షణ, నీ కృప మా మీద ఉంచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, ఈ రాత్రి మా హృదయాల్లో ఉన్న భయాన్ని, నిస్సహాయతను, దౌర్బల్యాన్ని తొలగించి నీ శాంతిలో నింపునైనా అపవాది కుతంత్రాల నుండి, ప్రమాదాల నుండి, చీకటి శక్తుల నుండి మమ్మల్ని రక్షించుతండి. దేవా, మా జీవితాలను, ఆరోగ్యాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. మా ఆందోళనని తొలగించి విశ్వాసంలో దృఢంగా ఉండేందుకు బలం ప్రసాదించు. నీ వాక్యం కాంతిలో మా హృదయాన్ని వెలిగించునైన ప్రపంచంలో, దేశంలో కష్టాలు ఉన్న వారందరికీ నీ ఆదరణ, సమాధానం తెచ్చి ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయిన వారిని లేవనెత్తి పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భధారణ కృప, పవిత్ర సంతానం ఇవ్వు నాయన. తండ్రి, ఎంతమంది బిడ్డలు తండ్రి ఏడుస్తున్నారో నాయన, తండ్రి వారి కన్నీళ్ళను ఆనందంగా మార్చే నాయన. అద్భుత కార్యాలు చేసే దేవుడు నీ చిత్తం మీద ప్రతి ఒక్క బిడ్డని తండ్రి దర్శించు నాయన. నీ కృప వాళ్ళ మీద కుమ్మరించండి నాయన. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయి నాయన. వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు. బలహీనలకు బలం ఇవ్వు. యవనస్తులను నీ చేతుల్లో ఉంచుతున్నాం తండ్రి. భయంకరమైన దినాల్లో ఉన్నాం తండ్రి. యేసయ్యా, చెడుదారుల నుండి కాపాడి మా బిడ్డల్ని తండ్రి నీ మార్గంలో నడిపించినైనా జ్ఞానం, రక్షణ, మంచి నిర్ణయాలు తీసుకునే బుద్ధి వాళ్ళ దయచేయండి. తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి జీవించే భాగ్యాన్ని నా బిడ్డల దయచేయండి ఆయన. ఆత్మీయంగా బలహీనమవుతున్న వారికి ప్రార్థనా జీవితం, వాక్య జీవితం, క్రమశిక్షణ ప్రసాదించు. బద్ధకము, ఆలస్యము, దృష్టి చెదరడం అన్నిటినీ కూడా తొలగించండి. సాతాను శోధనలో, అపవాది తంత్రాలు, పాప బూచుల నుండి బిడ్డల్ని కాపాడి నీ వాక్య ఖడ్గంతో నిలబడే శక్తి మాకు, మా బిడ్డలకి దయచేయండి నాయన. తండ్రి, మీ కృపలో భద్రపరచండి నాయన. తండ్రి, మేము మీలో ఉండి బహుగా ఫలించినట్లు మా జీవితాన్ని దీవించండి. గర్వం, కుళ్ళు, ద్వేషం లాంటి భావాలను తొలగించి నీ చిత్తానికి మేము జీవించే భాగ్యం మాకు దయచేయండి. ఈ రాత్రి మా గృహం చుట్టూ నీ యొక్క దేవదూతల కాపలా ఉండినట్లు దీవించండి. ప్రతి కీడు, చీకటి శక్తులను యేసు నామంలో తొలగించండి. నీ చిత్తమైతే శ్రేష్టమైన ఉదయంతో మమ్మల్ని తిరిగి లేవనెత్తండి. తండ్రి, మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి నాయన. రాగడ సమీపంగా ఉంది. సిద్ధపాటు లేని జీవితాలు జీవిస్తున్నాం నాయన. తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి నాయన. ఈ అద్భుత కార్యం మా కుటుంబాల్లో జరిగి ప్రతి ఒక్కళ్ళం కూడా మీ కొరకు మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైనా అది మాకు లాభం అని చెప్పుకోలాగా సహాయం చేయండి. సమస్త విన్నపాలు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.